అందరికీ ప్రైజ్ దిలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే మన పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 22వ రోజైన జనవరి 22వ తేదీ వాక్య భాగాలైన నిర్గమకాండము 20 నుంచి 22 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, అమూల్యమైన ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు. ఈ వాక్య భాగాలను వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పర్శించి మీ శాంతిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాక్య భాగాలు మీ హృదయాన్ని నిజంగా స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెన్ చెప్పడం మర్చిపోకండి. నిర్గమకాండము 20వ అధ్యాయము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడునైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడుకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమును సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇజ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడుతునని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనపడుకుంటున్నట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. నిర్గమకాండము 21వ అధ్యాయము. నీవు వారికి నియమించవలసిన న్యాయ విధులేవనగా, నీవు హెబ్రీయుడైన దాసును కనుగొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీయు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు గాని వాడు ఒంటిగానే పోవలెను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై
పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని వద్దకు వానిని తీసుకొని రావలెను. మరియు వాని యజమానుడు తలుపు వద్దకైనను ద్వారబంధము వద్దకైనను వానిని తోడుకుని పోయి వాని చెవిని కుదురుతో గుచ్చవలెను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడయుండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకునిన యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశమునియ్యవలెను. దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిపింపవలెను. ఆ కుమారుడు వేరొక దాని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగజేయని ఎడల అది ఏమియు ఇయ్యక స్వతంత్రురాలైపోవచ్చును. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించెదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను దాన్ని లాగివేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన వద్ద ఉంచుకునినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిట్టుతోనైనను గుద్దుట వలన వాడు చావక మంచము మీద పడి ఉండి తరువాత లేచి తన చేతికర్రతో బయటకు వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపకూడదు. కానీ అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను. ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతను పొందడు. వాడు అతని సొమ్మే గదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాని మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వానిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పళ్ళైనను తన దాసి పళ్ళైనను ఊడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులనుగా పోనీయవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావబడుచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకుముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాన్ని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను. వారికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్త ధనము చెల్లింపవలెను. అది కుమారుని పొడుచునను కుమార్తెను పొడుచునను ఈ విధి చొప్పుననే చేయవలెను. ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ఒకడు గోతి మీద కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాన్ని కప్పకపోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టము అచ్చుకొనవలెను. వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను. చచ్చినది వానిదగును. ఒకని ఎద్దు వేరొక ఎద్దు చచ్చినట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడిచినది అని తెలియబడకయు దాని యజమానుడు దాన్ని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయంగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను. చచ్చినది వానిదగును. నిర్గమాకాండము 22వ అధ్యాయము.
ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధముండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధముండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని వద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపింపగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇయ్యవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్నిని అంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని ఇంటి నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అంతలు అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనినో లేదో పరిష్కారమగుటకై దేవుని వద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానిని ఒకడు చూచి అది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వాద్యము దేవుని వద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు ఆ పొరుగువానికి 2 అంతలు అచ్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడునూ చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది నిజముగా వాని వద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలెను. చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. ఒకడు తన పొరుగువాని వద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని వద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడిన ఒక కన్యకను మరల్చుకొని ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. మృగ సంహారము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. యెహోవాకు మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగించవద్దు, బాధించవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించేదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నా ప్రజలలో మీ వద్ద నుండి ఒక బీదవాని సొమ్ము అప్పించిన ఎడల వడ్డీ కిచ్చువాని వలె వాని ఎడల జరిగింపకూడదు. వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రము కుదువగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనినది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను. వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు. నీ ప్రజలలో అధికారిని శపించకూడదు. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి వద్ద ఉండవలెను. 8వ దినమున దానిని నాకు ఇయ్యవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు కనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను.